హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. మనం లాస్ట్ క్లాస్లో టైమ్ అండ్ వర్క్ యొక్క పార్ట్ 1 చూసాము. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాము గైస్. ఇది వరకు నేను హాఫ్ ఆఫ్ ద అర్థమెటిక్ సిలబస్ కంప్లీట్ చేయించాను. సో ఒకవేళ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, దెన్ ఆఫ్టర్ ఈ వీడియోకి రండి. ఓకేనా? సో మన క్లాస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో పార్ట్ 1లో 10th క్వశ్చన్ దాకా చేయించాము. ఇప్పుడు 11th క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏ అండ్ బి కలిసి 10 డేస్లో వర్క్ చేస్తారు, బి అండ్ సి కలిసి 15 డేస్లో వర్క్ చేస్తారు, సి అండ్ ఏ కలిసి 20 డేస్లో వర్క్ చేస్తారని చెప్పి అన్నారు. సో సి ఎలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు వర్క్ అని చెప్పి అడుగుతున్నారు. సో మనం ఏ విధంగా చేస్తాం, ఇలా 3 తీసుకుంటాము. సో ఇది ఫస్ట్ది వచ్చేసరికి ఏ అండ్ బిది, దట్ ఈస్ 10 డేస్, అండ్ బీసీది వచ్చేసరికి 15 డేస్ అని చెప్పి ఇచ్చారు. దిస్ ఈజ్ 20 డేస్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి 10, 15 అండ్ 20 యొక్క ఎల్సిఎం తీసుకోండి, దట్ ఈజ్ 60 అని చెప్పి వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుందో మీరు చూడండి. ఇక్కడ వచ్చేసరికి 6 టైమ్స్ పోతుంది, అది ఏ అండ్ బి యొక్క ఎఫిషియన్సీ. ఇక్కడ వచ్చేసరికి 4 టైమ్స్ పోతుంది, అండ్ హియర్ 3 టైమ్స్ పోతుంది గైస్. ఇది ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఇప్పుడు మనకు సి ఎలోన్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుందో మనకు కావాలి. ఓకేనా? లైక్ మనం ప్రీవియస్ క్వశ్చన్ చేసినట్టే ఇక్కడ కూడా మనం అలానే చేస్తాము. ఇక్కడ మనకు సిది కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ తెలిసి ఉండాలి, సో దట్ మనం సిది క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయండి. దట్ ఈస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి అని చెప్పి ఏబిసిలు 2 టైమ్స్ వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ ఈ ఎఫిషియన్సీని ఈ విధంగా రాసుకుంటున్నాను, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పి, లైక్ ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టుగానే. ఓకేనా? సో ఇక్కడ ఎఫిషియన్సీస్ యాడ్ చేసేయండి. 6 + 4 + 3 అని చెప్పి యాడ్ చేసిర్రు అనుకోండి, సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 13 వస్తుంది మీకు. ఓకేనా? సో దీనికి ఈక్వేట్ చేయండి. సో మీకు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుంది గ్యాస్, 13/2 అని చెప్పి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకేం కావాలి, ఇప్పుడు మనకు ఓన్లీ సిది కావాలి కాబట్టి సిది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో, సి ఎన్ని డేస్లో ఎలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని చెప్పి అడుగుతారు క్వశ్చన్లో. సో దట్ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఉంది, దాంట్లో నుంచి ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ తీసేసినాం అనుకోండి, సో సి ఎఫిషియన్సీ మిగులుతుంది కదా మనకు. సో ఇప్పుడు చేసేయండి. ఇప్పుడు ఎలా చేయాలి మనం, ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత మీకు తెలిసిందే, దట్ ఈస్ 13/2 అని చెప్పి. అండ్ ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత గైస్, 6 అని చెప్పి ఇక్కడ చూడండి, ఇది 6, ఇది ఏబి యొక్క ఎఫిషియన్సీ. సో సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు ఇక్కడ 1/2 అని చెప్పి వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే, రైట్? సో సి హౌ మెనీ డేస్లో కంప్లీట్ చేస్తుంది వర్క్ అని చెప్పి అంటే ఇక్కడ టోటల్ వర్క్ ఎంత గైస్, 60 కదా. సో 60/1/2 అంటే సి యొక్క ఎఫిషియన్సీ రాసేస్తున్నాను, సో దట్ మనకు 120 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా? 120 డేస్ అని చెప్పి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాము, లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చేసినట్టుగానే. ఇక్కడ వచ్చేసరికి ఏబీసీ యొక్క వర్క్ అడిగి ఉన్నాడు అనుకోండి, సో దట్ మనం ఎలా చేస్తామో ఏబీసీ యొక్క వర్క్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పి రాసేసి ఇక్కడ 60 కదా, 60/13/2 అని చెప్పి రాస్తాము. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 60 అంటే 120/13 అని చెప్పి చేసేయాలి. ఓకేనా? సో మీకు ఎంత వస్తుందో అంతే ఆన్సరు. ఓకే, ఇక్కడ 120/13 డేస్ అని చెప్పి నేను ఇలా రాసుకుంటున్నాను. కావాలంటే మీరు సాల్వ్ చేసి చూడండి. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాము, ఏది అడిగినా చేసేస్తాము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సేమ్ క్వశ్చను, ఏ ప్లస్ బి వచ్చేసరికి 30 డేస్ అని చెప్పి ఇచ్చారు గైస్. నెక్స్ట్ బి ప్లస్ సి వచ్చేసరికి 15 డేస్ అని చెప్పి ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ మనకు సి ప్లస్ ఏ వచ్చేసరికి 10 డేస్ అని చెప్పి ఇచ్చారు, రైట్? సో ఫస్ట్ మనకు ఎఫిషియన్సీస్ కావాలి కాబట్టి ఎఫిషియన్సీస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎల్సిఎం తీసుకుంటాము. ఓకేనా? ఎల్సిఎం వాల్యూ వచ్చేసరికి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే 13 వస్తుంది. ఓకేనా? 30. ఇది ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 1 టైం పోతుంది. సో 1 ఇక్కడ ఎఫిషియన్సీ, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, రైట్? మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వీళ్ళు ముగ్గురు కలిసి వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏ బి సి వాల్యూస్ 2 టైమ్స్ వచ్చినాయి కాబట్టి వీటి ఎఫిషియన్సీ ఏ విధంగా రాసుకుంటాను,
A+B+C 2 ఇంటూ అని చెప్పి రాసుకుంటాము. సో ఇక్కడ మీరు చేసినట్లయితే 1 ఇక్కడ 6 వస్తుంది గైస్. సో 6/2 అని చెప్పి నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి 3 వచ్చేస్తుంది. ఓకే, బికాస్ 6/2 ఎందుకు రాసిన 2 ఇంటూ A+B+C అని చెప్పి మనం పైన ప్రాబ్లంలో రాసుకున్నాం కదా, అలా 2 ఇంటూ రాయకుండా టైం వేస్ట్ కాకుండా 6/2 రైట్. ఇంత బేసిక్స్ అయితే చెప్పనవసరం లేదనుకుంటా రైట్. ఇక్కడ 3 వచ్చింది ఎఫిషియన్సీ. సో మనకు ఎన్ని డేస్ కంప్లీట్ అంటే మనకు వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది, A+B+C అని చెప్పి రాసేసి ఇక్కడ 30 టోటల్ వర్క్ ఎంత 30/3 అని చెప్పి రాసేయండి. సో దట్ మీకు 10 డేస్ అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 10 men can do a piece of work in 8 days and 12 men can do same piece of work in 5 days. In how many days 10 men and 12 women working together can finish the work అని చెప్పి అన్నారు. సో ఇక్కడ రాసుకోండి. 10 men అని చెప్పి అన్నారు, 10 men అండ్ 12 women అని చెప్పి అన్నారు. ఇక్కడ 2 క్వాంటిటీసే ఇచ్చారు, ఐ మీన్ మెన్ ఉమెన్ అని చెప్పి ఇచ్చారు. సో ఇలా రాసుకున్నాము. ఇక్కడ ఎన్ని డేస్ ఇచ్చారు గైస్, ఇక్కడ 8 డేస్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి 5 డేస్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, ఇక్కడ దేన్ని ఎల్సిఎం తీసుకోవాలి, వెదర్ 10 12కి తీసుకోవాలా ఆర్ఎల్స్ 5 8కి తీసుకోవాలా ఎల్సిఎం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో డేస్ని మాత్రమే ఇక్కడ ఇలాంటి టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు 2 వేరియంట్స్ ఇచ్చినప్పుడు డేస్ని మాత్రమే మీరు ఎల్సిఎం తీసుకోండి గైస్. ఓకేనా. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి మనకు 40 వస్తుంది, దట్ ఈస్ 40 వచ్చేసరికి టోటల్ వర్క్ డన్ అయిపోతుంది. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, బికాస్ 8 వచ్చేసరికి 8 5 40 కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు 8 టైమ్స్ పోతుంది 5, సో దట్ ఇక్కడ కూడా 8 వస్తుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇక్కడ 10 men అండ్ 12 women వర్కింగ్ టుగెదర్ ఎన్ని డేస్ కంప్లీట్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. సో దట్ ఇక్కడ మనకు డేటా ఇచ్చింది కూడా 10 menకి 12 womenకే ఇచ్చారు అండ్ అడిగింది కూడా 10 menకి 12 womenకి కూడా అది అలానే అడిగారు. సో దట్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. దట్ ఈస్ ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఇక్కడ మనం ఎఫిషియన్సీస్ ఎడిషన్ చేసేయండి. 5 + 8 వచ్చేసరికి 13 వస్తుంది. సో దట్ ఎన్ని డేస్ పడుతుందంటే 40/13 అని చెప్పి రాసేయండి. ఓకేనా. సో 13 3s వచ్చేసరికి 39 కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. సో ఇంకా /13 అని చెప్పి రాసేయండి. ఎన్ని డేస్ పడుతుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 6 men can do a piece of work in 10 days. 10 women can finish the same piece of work in 16 days. Then find in how many days 5 men and 8 women can finish the work అని చెప్పి అన్నారు. సో గైస్ ఇక్కడ అండ్ లాస్ట్ ప్రాబ్లం ఆల్మోస్ట్ సేమ్గానే కనిపిస్తుంది, బట్ ఈ ప్రొసీజర్ వేరు మనం ఇక్కడ చేయాల్సింది. బికాజ్ 6 men ఇక్కడ 6 men డేటా ఇచ్చారు, మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది మాత్రం 5 menదే ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ 10 women డేటా ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయాల్సింది మాత్రం 8 womenదే ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అన్నారు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటే, ఇక్కడ 6 men వచ్చేసరికి 10 days పడుతుంది కదా, అండ్ 10 women వచ్చేసరికి 16 days పడుతుంది. సో దట్ టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా అంటే 6 men అని చెప్పి రాసేసి ఇక్కడ ఎన్ని డేస్ పడుతుంది 10 days పడుతుంది అని చెప్పి అన్నారు. 10 days అని ఇలా రాసుకోండి. సో ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఎంత అయిపోతుంది, మెన్ కేసులో వచ్చేసరికి 6 × 10 అని చెప్పి రాసుకోవాలి మీరు టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో దట్ 60 m అని చెప్పి రాసుకుంటున్నాను, బికాస్ 60 m అంటే మెన్ చేశారని చెప్పి ఈ టోటల్ వర్క్ డన్ నేను ఇలా రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఉమెన్ది చూడండి. ఇప్పుడు 10 ఉమెన్ ఎన్ని డేస్ పడుతుంది, ఇక్కడ 16 days అని చెప్పి అన్నారు. 16 days ఈ విధంగా రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైపోతుంది, ఇది ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఎంత అయిపోతుంది, టోటల్ వర్క్ డన్ వచ్చేసరికి 16 10s వచ్చేసరికి 160 వస్తుంది. 160 W అని చెప్పి ఉమెన్ అని చెప్పి నేను రాసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే 10 men అండ్ ఇక్కడ 6 men అండ్ 10 women వచ్చేసరికి సేమ్ అదే వర్క్ని మెన్షన్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు, సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అని చెప్పి. సో టోటల్ వర్క్ కూడా ఈక్వల్ అయిపోతుంది కదా గాయస్.
సో టోటల్ వర్క్ని ఈక్వేట్ చేయాలన్నమాట. సో 60M ఈజ్ ఈక్వల్ టు 160W అని చెప్పి రాసుకుంటున్నాను, బికాస్ టోటల్ వర్క్ వచ్చేసరికి సేమ్ ఇక్కడ. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే మెన్ టు ఉమెన్ రేషియో ఎంత వస్తుందంటే మీకు 8/3 అని చెప్పి వస్తుంది. ఓకేనా, ఇది ఎఫిషియన్సీస్ అయిపోతుంది, రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ అని చెప్పి అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే, ఇప్పుడు ఇది మెన్ది నేను ఇలా రాసుకుంటున్నాను, ఇది ఉమెన్ది. సో ఇక్కడ మెన్ ఎఫిషియన్సీ ఎంత గైస్, మెన్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 8. ఓకేనా, అండ్ ఉమెన్ ఎఫిషియన్సీ 3. సో ఇక్కడ ఉమెన్ ఎఫిషియన్సీ 3 అని చెప్పి రాసేయండి. ఓకే, సో ఇక్కడ మీరు టోటల్ వర్క్ డన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, ఇక్కడ టోటల్ వర్క్ డన్ 60 అని వచ్చింది కదా, అండ్ ఇక్కడ 160 అని వచ్చింది. మీరు ఎయిదర్ కేస్ తీసుకోవచ్చు, ఏం పర్లేదు. సో నేను మెన్ది తీసుకుంటున్నాను. ఓకేనా, ఆర్ ఉమెన్ అని తీసుకోవచ్చు. 60 ఇంటూ మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 8 అని చెప్పి తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఉమెన్ది తీసుకుందామంటే ఉమెన్ అనే తీసుకోవచ్చు, బోత్ ఆర్ ఈక్వల్, బికాస్ ఇక్కడ 160 ఇంటూ 3. సో ఇక్కడ మీరు సాల్వ్ చేసినట్లయితే ఇది వచ్చేసరికి 480 వస్తుంది, ఇది కూడా 480నే వస్తుంది. సో దట్ మీరు ఏ మెన్ అయినా తీసుకోవచ్చు, ఉమెన్ అయినా తీసుకోవచ్చు, బికాస్ టోటల్ వర్క్ ఈజ్ సేమ్ ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, 5 మెన్ వచ్చేసరికి 5 మెన్ అండ్ 8 ఉమెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని చెప్పి అడిగారు. సో దట్ 5 మెన్ ప్లస్ ఎంత 8 ఉమెన్ అని చెప్పి అన్నారు, 8W అని చెప్పి రాసుకుంటున్నాను. సో 5 ఇంటూ మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 8 ప్లస్ 8 ఇంటూ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత గైస్, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 3. సో ఇలా రాసుకుంటున్నాను. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే ఎంత వస్తుంది ఇక్కడ మీకు వాల్యూ, ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 76 వస్తుంది. ఇది ఎఫిషియన్సీ ఆఫ్ 5 మెన్ అండ్ 8 ఉమెన్ది. ఓకేనా, వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది, అది వాళ్ళ ఎఫిషియన్సీ. సో వర్క్ డన్ కంప్లీట్ అవ్వడానికి, వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందంటే, ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత గైస్, మనకు టోటల్ వర్క్ వచ్చేసరికి 480 డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఎంత 76. ఓకేనా, సో మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఎన్ని డేస్ పడుతుంది, దీన్ని సాల్వ్ చేసినట్లయితే మీకు ఎంత వస్తుందంటే ఆన్సరు 6/19 అని చెప్పి వస్తుంది డేస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 8 men or 10 women or 12 children can finish a certain piece of work in 23 days అని చెప్పి ఇచ్చారు. In how many days 1 man, 1 woman and 1 children can finish the work? కెన్ యూ కాదు, ఇక్కడ యూ ఉండదు, ఫినిష్ ద వర్క్ అని చెప్పి అడుగుతున్నారు. ఎన్ని రోజుల్లో వాళ్ళు అందరు కలిసి ఒక మెన్, ఒక ఉమెన్ అండ్ ఒక చిల్డ్రన్ ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేయగలరు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే, ఇలా మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ది ఇలా తీసుకుందాము. సో ఎన్ని డేస్ ఇచ్చారు ఫస్ట్ రాసుకోండి. సో 23, వీళ్ళు కూడా 23 డేసే, ఉమెన్ కూడా, చిల్డ్రన్ కూడా 23 డేస్లోనే కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా రాసేయండి. నెక్స్ట్ మెన్ వచ్చేసరికి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారట వర్క్ని, 8 డేస్లో. ఉమెన్ వచ్చేసరికి ఎన్ని డేస్ తీసుకుంటారు, 10 డేస్. ఓకే, చిల్డ్రన్ వచ్చేసరికి ఎన్ని 12C అని చెప్పి రాసుకుంటున్నాను, ఇక్కడ W అని రాస్తున్నాను, ఇక్కడ వచ్చేసరికి మెన్ అని చెప్పి ఇట్లా రాస్తున్నాను. సో డేస్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి ఇక్కడ 3 వేరియంట్స్ ఉన్నప్పుడు, అండ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ యొక్క ఎల్సిఎం కూడా తీసుకోవాలి. సో మెన్, ఉమెన్, చిల్డ్రన్ యొక్క ఎల్సిఎం తీసుకున్నారనుకోండి, మీకు ఎంత వస్తుంది 120 వస్తుంది. అండ్ డేస్ యొక్క ఎల్సిఎం తీసుకున్నారు అనుకోండి, 23 యొక్క ఎల్సిఎం వచ్చేసరికి 23నే. సో దట్ 23 అని చెప్పి రాసేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఎఫిషియన్సీస్ రాసుకోవాలి గైస్. ఓకేనా, సో ఈ 23 అన్నిట్లో ఉంది కాబట్టి దీన్ని నేను కామన్ తీసుకుంటున్నాను, దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. సో ఇక్కడ 8 వచ్చేసరికి 120లో ఎన్ని టైమ్స్ పోతుంది, 120లో 15 టైమ్స్ పోతుంది. ఇది మెన్ యొక్క ఎఫిషియన్సీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 120 వచ్చేసరికి 10లో ఎన్ని టైమ్స్ పోతుంది, 12 టైమ్స్ పోతుంది. ఇది ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ, రైట్. ఇలానే ఇక్కడ వచ్చేసరికి 10 టైమ్స్ పోతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు గైస్, ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది 1 మెన్, 1 ఉమెన్, 1 చిల్డ్రన్,
వీళ్ళు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారని. సో వీటి యొక్క ఎఫిషియన్సీస్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో 15 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 12 అంటే 12 ప్లస్ ఇక్కడ 10 వస్తుంది. సో దట్ మనకు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది గ్యాస్, ఇక్కడ వచ్చేసరికి మనకు 37 అని చెప్పి వచ్చేస్తుంది ఎఫిషియన్సీ. హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్స్ అంటే ఇక్కడ 120 ఇంటూ 23/37 అని చెప్పి డేస్ పడుతుంది. సాల్వ్ చేసి చూడండి. ఎనీహౌ నేను ఆన్సర్ రాసేస్తున్నాను ఇక్కడ. సో 74/22/37 డేస్ అని చెప్పి రాసేస్తున్నా. ఒకసారి సాల్వ్ చేసి చూసుకోండి. ఓకేనా గైస్. ఎగ్జామ్లో మాత్రానికి మీకు ఇంత కష్టమైన వాల్యూ అయితే రాకపోవచ్చు 99%. ఓకేనా, అంటే ఇంత సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 10 men can do a piece of work in 10 days. 12 women can finish the same work in 15 days, while 20 children can finish it in 24 days. In how many days 1 man, 2 women and 3 children working together can finish the work అని చెప్పి అడుగుతున్నారు. సో సేమ్ ప్రొసీజర్ లైక్ లాస్ట్ ప్రాబ్లం చేసినట్టే ఇలా నేను 3 తీసుకుంటున్నాను. సో ఇక్కడ 10 men అని చెప్పి ఇచ్చారు. ఎన్ని డేస్, 10 days అని చెప్పి ఇచ్చారు. అండ్ 12 ఇక్కడ 10 men కదా, 10 men ఇది. నెక్స్ట్ 12 women అని చెప్పి ఇచ్చారు. 12 women అని రాసుకుంటున్నాను. ఎన్ని డేస్, 15 days అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ చిల్డ్రన్ ఎంతమంది ఇచ్చారు, 20 members చిల్డ్రన్ అన్నారు. ఎన్ని డేస్, 24 days అని చెప్పి అన్నారు, 24 days. సో ఇక్కడ మీరు ఎల్సిఎం తీసుకోవాలి. డేస్ అండ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ది కూడా ఎల్సిఎం తీసుకోవాలి. సో దట్ మీకు ఎంత వస్తుందంటే డేస్ ఎల్సిఎం తీసుకున్నారనుకోండి, డేస్ యొక్క ఎల్సిఎం వచ్చేసరికి మీకు 120 వస్తుంది. ఓకేనా, ఇది 120. నెక్స్ట్ మెన్, ఉమెన్, చిల్డ్రన్ యొక్క ఎల్సిఎం 60 వస్తుంది గైస్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎఫిషియన్సీస్ తీసుకోవాలి. ఎఫిషియన్సీస్ ఏ విధంగా తీసుకుంటారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి. ఇక్కడ వాల్యూ మీకు 100 వస్తుంది. ఈ రెండింటిని కూడా మీరు మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా. సో మీకు ఎంత వస్తుంది, 180 వస్తుంది. అండ్ ఈ రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేసేయండి. మీకు వాల్యూ ఎంత వస్తుందంటే 480 అని చెప్పి వస్తుంది. ఓకేనా. సో అండ్ ఇప్పుడు ఈ రెండింటిని కూడా మీరు మల్టిప్లికేషన్ చేసేయండి. సింప్లిఫై వాల్యూ రాయండి. దట్ ఈస్ ఎంత వస్తుంది, 72. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టండి. సో ఇప్పుడు ఎఫిషియన్సీస్ రాసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 72 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. సో 72 టైమ్స్ పోతుంది. ఇక్కడ 180 ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి 72 100 ఉంది. సో దట్ మీకు 4 కాబట్టి 40 టైమ్స్ పోతుంది. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి 15 టైమ్స్ పోతుంది గైస్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఓకేనా. హౌ మెనీ డేస్ 1 men 2 women 3 children అని చెప్పి అన్నారు. సో మెన్ది ఎంత 72, 2 women ఎంత, ఉమెన్ అంటే 40. సో దట్ ఇక్కడ 80 వస్తుంది. అండ్ 3 children అన్నారు. 3 into 15 అంటే 45. సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుంది గైస్, ఇక్కడ వచ్చేసరికి మీకు 197 వస్తుంది. ఓకే, 197. సో మనకు టోటల్ వర్క్ డన్ ఎంత, టోటల్ వర్క్ వచ్చేసరికి మనకు 7200 మనకు డివైడెడ్ బై ఎఫిషియన్సీ పెట్టాలి. దట్ ఈస్ 197. సో ఇన్ని డేస్ అని చెప్పి వస్తుంది. ఓకేనా. ఎగ్జామ్లో అయితే దాదాపు రాకపోవచ్చు ఇంత కష్టమైన వాల్యూ, బట్ మనకు కాన్సెప్ట్ తెలియాలనే ఉద్దేశంతో ఇది మెన్షన్ చేసిన. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days, వైల్ బీ కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 30 days. They started working together. After 2 days, A left the work. In how many days the rest work will be finished అని చెప్పి అన్నారు. సో 2 days తర్వాత వచ్చేసరికి ఏ వెళ్ళిపోయాడట. ఏ వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ మొత్తం బీనే చేయాలి కాబట్టి సో మనం ఈ లెక్కని ఎలా చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాడు ఇచ్చిన వాల్యూస్ని రాసుకొని మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడం తెలుసుకోవాలి. ఓకేనా.
సో ఇక్కడ ఏ వచ్చేసరికి 24 డేస్, బి వచ్చేసరికి ఎన్ని డేస్ అని ఇచ్చారు, 30 డేస్ అని చెప్పి ఇచ్చారు. సో ఏబి యొక్క ఎఫిషియన్సీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ మనకు ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది, 120 వస్తుంది. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ 5 వస్తుంది, 5 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 4 వస్తుంది, రైట్. ఇక్కడ ఏ వచ్చేసరికి 2 డేస్ తర్వాత వెళ్ళిపోయాడట. సో 2 డేస్ దాకా మాత్రానికి ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేసినట్టే కదా వర్క్ని. దెన్ ఆఫ్టర్ ఏ వెళ్ళిపోయాడు, రిమైనింగ్ వర్క్ అంతా బి చేయాలి, రైట్. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి 2 డేస్ వర్క్ అని చెప్పి రాసుకుంటున్నాను. 2 డేస్ వర్క్ వచ్చేసరికి ఎంత మనకు 2 డేస్ కాబట్టి 2 ఇంటూ అని చెప్పి రాస్తున్నాను. అండ్ వాళ్ళ ఎఫిషియన్సీస్ రాసుకుంటున్నాను. 5 + 4 వచ్చేసరికి 9 వస్తుంది కాబట్టి 9 రాసేసిన. సో దట్ 18. టోటల్ వర్క్ ఎంత ఉంది గైస్, టోటల్ వర్క్ 120 కదా. సో నేను రిమైనింగ్ వర్క్ రాసుకుంటున్నాను ఇక్కడ. రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి 120 - 18 చేస్తున్నాను. సో దట్ నాకు 102 అని చెప్పి వచ్చేస్తుంది, ఓకేనా. ఈ 102 వర్క్ని బి మాత్రమే కంప్లీట్ చేయాలి, ఓకే. బి యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ నేను రాసుకుంటున్నాను 4 అని చెప్పి. సో 102/4 అని చెప్పి చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 25 టైమ్స్ పోతుంది. దెన్ ఆఫ్టర్ 1/2 అని చెప్పి ఇలా వచ్చేస్తుంది. సాల్వ్ చేయండి, ఓకేనా. ఇది మనకు ఆన్సర్ అయిపోతుంది, ఓకే. ఈ విధంగా చేస్తాం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ కెన్ ఫినిష్ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 days వైల్ బి కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 20 days. They started working together. After some days, A left the work and work now finished in total 10 days. Find after how many days A left the work అని చెప్పి అడుగుతున్నారు. సో ఏబి యొక్క డేస్ ఇచ్చేసారు, ఎన్ని డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారని చెప్పి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఏ వచ్చేసరికి వర్క్ వదిలి వెళ్ళిపోయాడు, ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడో మనకు తెలియదు. బట్ వర్క్ వచ్చేసరికి 10 daysలో కంప్లీట్ అయిపోద్దట వాళ్ళిద్దరు చేసినప్పుడు. సో ఏ వచ్చేసరికి ఎన్ని డేస్ తర్వాత వాడు వర్క్ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు బేసిక్ ఫండ్ ఏంటంటే, జస్ట్ బి వచ్చేసరికి టోటల్ ఎన్ని డేస్ అయితే వర్క్ ఉందో అన్ని డేస్ బి వర్క్ చేశాడని అర్థం కదా, ఏ మధ్యలో వెళ్ళిపోయాడు కాబట్టి. సో బి యొక్క 10 days వర్క్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ బిఫోర్ దట్ మీరు బి యొక్క ఎఫిషియన్సీ, ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలి కాబట్టి ఇలా రాసుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ 14 days పడుతుంది వీటికి, ఏకి, అండ్ వీటికి వచ్చేసరికి 20 days పడుతుంది. ఇక్కడ ఎల్సిఎం చేసుకున్నట్లయితే 140 వస్తుంది, ఓకేనా. సో ఇది 10 times పోతుంది, ఇది వచ్చేసరికి 7 times పోతుంది ఇక్కడ. సో ఏబి యొక్క ఎఫిషియన్సీస్ వచ్చేసినాయి. సో ఇక్కడ నేను రాసుకుంటున్నాను కదా, బీస్ 10 days వర్క్ అని చెప్పి రాసుకుంటున్నాను, 10 days వర్క్. సో 10 days కాబట్టి 10 ఇంటూ వాడి ఎఫిషియన్సీ ఎంత గైస్, ఇక్కడ 7 కాబట్టి ఇంటూ 7 అని చెప్పి రాసేస్తున్నాను. సో 70 అని చెప్పి వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఏనే చేయాలి కాబట్టి, సో దట్ ఇక్కడ రిమైనింగ్ వర్క్ రాసుకుంటున్నాను, రిమైనింగ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి 140 - 70 కాబట్టి, సో దట్ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 70 వస్తుంది. సో ఈ 70 అనే వర్క్ని ఎవరు చేయాలి, ఏనే చేయాలి. ఏ ఎఫిషియన్సీ ఎంత, 10. సో 70/10 మీరు చేసినట్లయితే 7 days అని చెప్పి వస్తుంది, ఓకేనా. ఇది మనకు ఆన్సరు. వాడు 7 days వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోయిండు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏ కెన్ ఫినిష్ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ బీ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days అని చెప్పి ఇచ్చారు. దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. ఇన్ హౌ మెనీ డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బీ షుడ్ లీవ్ ద వర్క్ సో దట్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ ఇన్ 80 days. 80 daysలో వర్క్ కంప్లీట్ అవ్వాలంటే బి ఎన్ని రోజుల ముందు వర్క్ వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో దట్ ఇక్కడ మనకు ఎఫిషియన్సీస్ కావాలి కాబట్టి రాసుకుందాము. 12 అండ్ బిది వచ్చేసరికి 15 అని చెప్పి రాసుకోండి. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం వచ్చేసరికి మనకు 60 వస్తుంది. ఇది 5 times పోతుంది. సో ఏ ఎక్కువ ఎఫిషియన్సీ అది, దెన్ ఇది 4 times పోతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ బి వర్క్ వదిలేసి వెళ్ళిపోతాడు. సో 80 days వచ్చేసరికి వర్క్ కంప్లీట్ అవుతుంది. సో 80 days వచ్చేసరికి ఏ కంపల్సరీ చేస్తాడు.
ఓకేనా. సో ఏస్ 8 డేస్ వర్క్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఫస్ట్, ఓకేనా. సో దట్ అది ఎంత వస్తుంది, 8 డేస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి 8 ఇంటూ రాసేసి ఏ కోఎఫిషియన్సీ ఎంత 5, సో దట్ నాకు 40 వస్తుంది. సో రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి, రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి బి కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ఎంత వస్తుంది, 60 మైనస్ 40 వచ్చేసరికి 20, రైట్. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి బి కంప్లీట్ చేయాలి, ఓకేనా. బి వచ్చేసరికి కంప్లీట్ చేయాలి. సో బి ఎఫిషియన్సీ ఎంత 4, ఇక్కడ వచ్చేసరికి 20/4 అని చెప్పి తీసుకోవాలి మీరు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 5 వస్తుంది అనమాట, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ వర్క్ వచ్చేసరికి 10 డేస్లో ఫినిష్ అవుతుంది. ఇక్కడ బి వచ్చేసరికి 5 డేస్ వర్క్ చేశాడు. సో ఎన్ని డేస్ బిఫోర్ వెళ్ళిపోతాడని చెప్పి అంటే వర్క్ కంప్లీట్ అవ్వకముందే. సో 8 డేస్ కంప్లీట్ అవుతుంది. సో 5 డేస్ ఈడు చేశాడు, 8 - 5 అని చెప్పి రాసేసి 3 డేస్ బిఫోర్ ఈడు వెళ్ళిపోతాడు. ఇది మన ఆన్సర్ అయిపోతుంది. ఇలా వాడు అడిగితే ఇలా చేయాలి, అదర్వైజ్ మనకు ఇలా చేయాలి, అంటే ప్రీవియస్ ప్రాబ్లంలో చేసినట్టు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఎల్స్ గైస్ ఇక్కడ మనం వేరే విధంగా కూడా చేయొచ్చు. చూడండి ఎట్లా చేస్తామంటే ఆర్ అని చెప్పి ఇది మెథడ్ 2 అని చెప్పి రాసుకోండి. ఇక్కడ మనం బీని అసలు బి వర్క్ వదిలేసి వెళ్ళలేదని చెప్పి అనుకుందాము, అండ్ ఇద్దరు కలిసి 8 డేస్ చేశారని చెప్పి అనుకుందాం గైస్, ఓకేనా. సో 8 డేస్ చేశారని చెప్పి అనుకుని 8 ఇంటూ అని చెప్పి రాస్తున్నాను, ఓకే. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ ఎంత, 5, 4 కదా. సో 5 + 4 వచ్చేసరికి 9 వస్తుంది. సో 72 వచ్చింది. 72 వచ్చేసరికి టోటల్ వర్క్ అయిపోయింది. బట్ ఇక్కడ టోటల్ వర్క్ ఎంత 60 కదా. సో ఎక్సెస్ వర్క్ ఉంది కదా, ఓకే. ఎక్సెస్ వర్క్ ఎంతనో చూడండి. ఎక్సెస్ వర్క్ వచ్చేసరికి 12 అని వస్తుంది, బికాజ్ 72 - 16 ఉంది కదా. సో దట్ ఇక్కడ 12 వచ్చేసరికి ఎక్సెస్ వర్క్. ఈ 12ని ఎవరి వల్ల ఈ 12 వచ్చింది, ఈ 12 వచ్చేసరికి మనకు బి వల్లనే వచ్చింది కదా. సో బి వర్క్ చేయడం వల్లనే ఎక్సెస్ అయింది కదా. సో ఆ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత గైస్, బి యొక్క ఎఫిషియన్సీ 4 కదా. సో ఇక్కడ 4 అని చెప్పి రాసుకుంటున్నాను. సో 12/4 వచ్చేసరికి మనకు ఎన్ని డేస్ వస్తుంది, 3 డేస్ అని చెప్పి వస్తుంది, ఓకేనా. మీరు ఇలా అయినా చేయొచ్చు, ఇక్కడ డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట 3 డేస్ అని చెప్పి, ఓకేనా. ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ కెన్ ఫినిష్ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అండ్ బి కెన్ ఫినిష్ సేమ్ వర్క్ ఇన్ 12 days. దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఏ లెఫ్ట్ ద వర్క్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అని చెప్పి అడుగుతున్నారు. సో గైస్ ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఏ లెఫ్ట్ ద వర్క్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అని చెప్పి అన్నారు. సో లాస్ట్ మనకు వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందో తెలియదు. బట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ వల్ల, అంటే ఈ కీవర్డ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే లాస్ట్ 2 days వచ్చేసరికి బీనే వర్క్ చేశాడని చెప్పి తెలుస్తుంది. సో లాస్ట్ 2 days వర్క్ ఆఫ్ బి అని చెప్పి రాసుకుంటున్నాను. 2 days వర్క్ ఆఫ్ బి అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో బిఫోర్ దట్ మనకి ఏం కావాలి, ఇక్కడ వచ్చేసరికి ఎఫిషియన్సీస్ కావాలి ఏ అండ్ బి యొక్క. సో ఏ వచ్చేసరికి 8 days, బి వచ్చేసరికి 12 days. సో దట్ మనకు ఎల్సిఎం 24 వస్తుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అయిపోతుంది, 3 అయిపోతుంది, ఇక్కడ 2 అయిపోతుంది అనమాట. సో మనకు 2 days ఎఫిషియన్సీ కావాలి కాబట్టి 2 ఇంటూ బి యొక్క ఎఫిషియన్సీ 2 కదా. సో దట్ మనకు 4 అని చెప్పి వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ రిమైనింగ్ వర్క్ ఉన్నది కదా, రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి, వాళ్ళిద్దరే కదా చేయాలి. బికాస్ లాస్ట్ 2 days ముందు మాత్రమే వాడు వెళ్ళిపోయాడు ఏ అనేటోడు. సో వాళ్ళ రిమైనింగ్ వర్క్ 2 days కంటే బిఫోర్, అంటే వర్క్ కంప్లీషన్ అవ్వకంటే ముందు 2 days కంటే బిఫోర్ ఏ అండ్ బీనే చేస్తారు, ఓకే. రిమైనింగ్ వర్క్ ఎంత, రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ 24 - 4 కదా. సో దట్ 20 కదా. ఈ 20 వర్క్ని ఏ అండ్ బి చేయాలి కదా. ఏ ఎఫిషియన్సీ ఏ + బి అని చెప్పి రాసుకుంటున్నాను ఇక్కడ. ఈక్వల్ టు వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత 3 + 2 కదా. సో 5. సో 20 ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నాను 5, ఓకేనా. సో ఇక్కడ 4 days అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు ఈ 4 days వచ్చింది కదా, ఇది మాత్రం మన ఆన్సర్ కాదు. బికాస్ లాస్ట్ 2 days వచ్చేసరికి బి కూడా వర్క్ చేశాడు కాబట్టి. సో దట్
2 + 4 = 6 days అని చెప్పి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 6 days అని చెప్పి ఇది ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది గైస్. ఈ విధంగా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A, B and C can finish certain piece of work in 8 days, ఇక్కడ కామ రాసుకోండి, 10 days and 12 days respectively. They started working together. A left the work after working 2 days and B left the work after working 3 days. In how many days total work will be finished అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటి యొక్క ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేసేద్దాము. సో ఏది వచ్చేసరికి ఎన్ని డేస్ ఇచ్చారు, 8 days ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ మనకు 10 days అని చెప్పి ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ మనకు 12 days అని చెప్పి ఇచ్చారు. సో ఇటు ఎల్సిఎం వచ్చేసరికి మనకు 120 వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది 15 times పోతుంది, ఇక్కడ వచ్చేసరికి 12 times పోతుంది, ఇక్కడ 10 times పోతుంది గైస్. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఏస్ ఎన్ని డేస్ వరకు, ఏస్ వచ్చేసరికి మనకు 2 days వరకు నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, 2 days వర్క్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఎంత అయిపోతుంది, 2 days వర్క్ కాబట్టి 2 ఇంటూ ఏ యొక్క ఎఫిషియన్సీ 15 కాబట్టి 30 అని చెప్పి వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ బి వచ్చేసరికి 3 days బిఫోర్ వాడు వర్క్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడట, అంటే చేసిన తర్వాత వర్క్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడట. నెక్స్ట్ 3 ఇంటూ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 12. సో మనకు ఇక్కడ 36 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం దీన్ని సమ్మేషన్ చేస్తే 66 వస్తుంది గైస్. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ వర్క్ నేను రాసుకుంటున్నాను. రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఎంత అయిపోతుంది, 120 - 66 కదా. సో దట్ మనకు 54 అని చెప్పి అయిపోతుంది. ఈ 54 అనే దానికి ఎవరు చేయాలి గైస్, సి అనేటోడే కదా చేయాలి. ఓకేనా, సి ఎఫిషియన్సీ ఎంత, 10. సో 54/10 ఇక్కడ మనకు ఎంత వస్తుందంటే 2/5 days అని చెప్పి వచ్చేస్తుంది. సో ఇదే మనకు ఆన్సర్. బికాస్ ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ విల్ బి ఫినిష్డ్ అని చెప్పి అన్నారు. ఇక్కడ ఈ రిమైనింగ్ వర్క్ని సి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రమే చేయాలి కదా. సో ఎండింగ్ వర్క్ చేయడానికి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ చేయడానికి మనకు 2/5 days పడుతుంది. సో ఇదే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ, బి అండ్ సి కెన్ ఫినిష్ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, 25 days and 30 days respectively. They started working together. After how many days A should leave the work so that the total work will be completed in 12 days అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇక్కడ ఎన్ని డేస్ అని చెప్పి ఇచ్చారు, 20 అండ్ ఇది 25 అండ్ ఇక్కడ వచ్చేసరికి 30 days అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్సిఎం వచ్చేసరికి 300 వస్తుంది గైస్. సో నెక్స్ట్ ఇది 15 times పోతుంది, దెన్ ఆఫ్టర్ ఇది వచ్చేసరికి 12 times పోతుంది, దెన్ ఇది 10 times పోతుంది. ఓకే, ఇలా మనకు రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ వచ్చేసినాయి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమని ఇచ్చారు, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఏ షుడ్ లీవ్ ద వర్క్ సో దట్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 12 days అని చెప్పి అన్నారు. సో ఇక్కడ ఇది కీవర్డ్. సో ఏ గాడు వెళ్ళిపోవాలి, ఏ అనేటోడు వెళ్ళిపోవాలి కాబట్టి మిగతా ఇద్దరు చేస్తారు కదా ఈ వర్క్, అంటే 12 days స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తారని అర్థం కదా. సో దట్ బి ప్లస్ సి 12 days వర్క్ నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 12 days వర్క్. ఓకేనా, సో 12 days వర్క్, ఇప్పుడు 12 days వర్క్ కాబట్టి 12 ఇంటూ మనం ఏ విధంగా రాసుకోవచ్చు, బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఇక్కడ 22 అని చెప్పి వచ్చేస్తుంది, 10 + 2. ఓకేనా, సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 264 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ ఎంత మిగిలిపోతుంది, రిమైనింగ్ వర్క్ అని చెప్పి రాసుకుంటున్నాను. సో 300 - 264 చేస్తున్నాను. సో ఇక్కడ ఎంత వస్తుంది గ్యాస్, ఇక్కడ వచ్చేసరికి 36 వస్తుంది. ఈ 36 అనే వర్క్ని ఎవరు చేయాలి, ఇక్కడ వచ్చేసరికి ఏనే చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 15. ఓకేనా, సో ఇక్కడ 36/15 చేయండి, 36/15. ఇక్కడ మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 15 2s వచ్చేసరికి మనకు 30 వస్తుంది. సో
టూ ఇంటూ ఇక్కడ 30 వస్తుంది కాబట్టి సో 6 రిమైండర్ వస్తుంది కాబట్టి బై 15 అని చెప్పి రాసేయండి. సో 3 టేబుల్లో పోతుంది. ఇక్కడ ఇది 2 టైమ్స్, ఇక్కడ వచ్చేసరికి 5 టైమ్స్ పోతుంది. సో మనకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది, 2/5 డేస్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి A and B can finish the work in 18 days and 24 days respectively. They started working alternatively starting with A అని చెప్పి ఇచ్చారు. సో ఇది కీవర్డ్ ఇక్కడ. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బీ ఫినిష్డ్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రెస్పెక్టివ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్ తర్వాత మనం క్వశ్చన్ని చూద్దాము. ఇక్కడ 18 డేస్ అని చెప్పి ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి 24 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో దట్ ఈస్ 72 వచ్చేస్తుంది. గైస్ మీకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడంలో కొంచెం ఇబ్బంది ఎందుకు అనిపిస్తుంది అంటే బికాజ్ మీరు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆ టాపిక్ సరిగా చూడలేదేమో, ఆర్ఎల్స్ డైరెక్ట్గా మీరు ఈ క్లాస్కి అటెండ్ అవుతున్నారేమో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్కి. సో దట్ మీకు ఇబ్బంది అవ్వచ్చు. సో గైస్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నేను డిస్కస్ చేశాను, అది మీరు మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోండి. ఓకేనా. ఇలా చూడగానే మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం ప్రజెంట్ ఇక్కడ అవసరమైనది, ఎల్సిఎం మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేయవచ్చు. ఓకేనా. ఒకసారి వెళ్ళి మస్ట్ అండ్ షుడ్ ఆ టాపిక్ని చూడండి. ఇప్పుడు దీన్ని ఎఫిషియన్సీస్ వచ్చేసరికి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఇది 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 అని చెప్పి రాసేస్తున్నాను. ఇది 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 అని రాసేస్తున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారు, వాళ్ళిద్దరూ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఆల్టర్నేటివ్ డేస్లో వర్క్ స్టార్ట్ చేస్తారు. సో స్టార్టింగ్ విత్ ఏ అని చెప్పి అన్నారు. ఫస్ట్ డే వచ్చేసరికి ఏ వర్క్ చేశాడు అనుకోండి, సెకండ్ డే బి చేస్తాడు, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, లైక్ ఏబి అప్ టు సో అనమాట. ఎన్ని డేసో తెలియదు. ఓకేనా. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేస్తాం, ఫస్ట్ డే వర్క్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఫస్ట్ డేలో ఎంత వర్క్ అవుతుంది, 4 పార్ట్స్ ఆఫ్ వర్కే అవుతుంది అనమాట. సెకండ్ డే ఎంత వర్క్ అవుతుంది, సెకండ్ డే వచ్చేసరికి 3 వర్కే అయిపోతుంది అనమాట. 3 పార్ట్స్ అవుతుంది 72 పార్ట్స్ అని చెప్పి అనుకుంటున్నాను టోటల్ వర్క్ని. ఓకే 7. సో నెక్స్ట్ ఇక్కడ 2 డేస్ వర్క్ నేను రాసుకుంటున్నాను ఇప్పుడు. 2 డేస్ వర్క్. ఓకేనా. 2 డేస్ వర్క్ వచ్చేసరికి ఎంత చూడండి, 4 + 3 దట్ ఈస్ 7 వర్క్ వచ్చేసరికి 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. బట్ మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది, ఇక్కడ 72 ఉంది. సో 7 కాస్త 72 అవ్వాలంటే దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, 72 ఎగ్జాక్ట్గా అవ్వదు గైస్, కానీ నియరెస్ట్ వాల్యూ మాత్రమే వెళ్తుంది. సో దట్ ఈస్ 10తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి 70 అవుతుంది. సో నియరెస్ట్ వాల్యూ దగ్గరికి మనం అయ్యేటట్టు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా. ఇటుపక్క మనం ఎంతతో మల్టిప్లికేషన్ చేసామో ఇటు సైడ్ కూడా 10తోనే మల్టిప్లికేషన్ చేసేయాలి. దట్ ఈస్ 20 డేస్ అని చెప్పి వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా. సో 20 డేస్లో 70 పార్ట్ ఆఫ్ వర్క్, టోటల్లో 72 పార్ట్లో 2 పార్ట్స్ మిగిలిపోయింది. 2 పార్ట్స్ మిగిలిపోయినప్పుడు ఎవరు ఆ వర్క్ని చేస్తారంటే రిమైనింగ్ వర్క్ అని చెప్పి రాసుకోండి. రిమైనింగ్ వర్క్ 72 - 70 అని చెప్పి రాసుకుంటే మైనస్ ఇది. సో మనకు 2 పార్ట్స్ వస్తుంది. 2 పార్ట్స్ వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ డే వచ్చేసరికి ఏ చేశాడండి, నెక్స్ట్ బి చేశారు. సో ఫస్ట్ 2 డేస్లో ఏబీలు మాత్రం చేసేసారు కదా వర్క్ని. నెక్స్ట్ ఏతోనే మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతుంది కదా. అలాగనే ఇక్కడ 20 డేస్ అయిపోయింది. 20 డేస్ అయిపోయేసరికి నెక్స్ట్ ఏనే వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. ఇది కొంచెం మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏనే వర్క్ స్టార్ట్ చేస్తాడు, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 4. సో 2/4 అని చెప్పి రాసేస్తాం. దట్ ఈస్ 1/2 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఎన్ని డేస్ పడుతుంది, ఆల్రెడీ 20 డేస్ అని చెప్పి ఇక్కడ మనకు వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ వర్క్ 2 పార్ట్స్ని 1/2 డేస్. సో ఫైనల్గా మనకు 21/2 డేస్ అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది గైస్. ఇది ఆన్సర్. అండ్ ఇక్కడ ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఆల్టర్నేటివ్ డేస్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ డేస్ కొంచెం మార్చి ఇచ్చినప్పుడు, లైక్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏ
బి అండ్ టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ అని చెప్పి రాసుకోండి. కంప్లీటెడ్ ఇన్ అని చెప్పి రాసుకోండి. ఏ వచ్చేసరికి 2 days పడుతుంది అనుకోండి వర్క్ కంప్లీట్ చేయడానికి, బి వచ్చేసరికి 4 days పడుతుంది అనుకోండి. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 2/4 days పడుతుంది. ఇలా మీరు డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. ఇంకా కొన్ని చెప్తాను చూడండి. ఏ వచ్చేసరికి 4 days పడుతుంది అనుకోండి, బికి వచ్చేసరికి 6 days పడుతుంది అనుకోండి. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 4/6 days పడుతుంది టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా లైక్ వైజ్ మనకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి డిఫరెన్స్ 2 ఉండాలి. ఏబీకి మధ్యలో డిఫరెన్స్ 2 ఉండాలి. దట్ ఈజ్ ఏ వచ్చేసరికి 2 days తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా బీ కంటే. సో అప్పుడు ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఎన్ని నెంబర్ తీసుకోండి, 48 తీసుకుంటున్నాను, నేను 50 తీసుకుంటున్నాను ఇక్కడ. సో 48/50 days అని చెప్పి రాసేయచ్చు. ఇది డైరెక్ట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. ఇంకోటి రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి 100 రాసుకుంటున్నాను, నెక్స్ట్ వచ్చేసరికి 102 రాసుకుంటున్నాను. సో ఇక్కడ 100/102 days అని చెప్పి డైరెక్ట్గా మనం రాసేయచ్చు. ఓకేనా. ఇలా మనం చూడగానే ఆన్సర్ చేసేయచ్చు. ఇలా ఆల్టర్నేటివ్ అని చెప్పి ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ డేస్ వచ్చేసరికి ఈ ఫార్మాట్లో ఉంటే, అంటే 2 డిఫరెన్స్ ఉండి ఇలా ఉంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు గైస్. ఇది ఒకసారి రాసుకోండి, యూస్ఫుల్ డేటా. బికాస్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేయచ్చు వితౌట్ క్యాలిక్యులేటింగ్ ఎనీథింగ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ సేమ్ వర్క్, ఇది సమ్ కాదు, సేమ్ వర్క్ ఇన్ 15 days. బీ స్టార్టెడ్ వర్కింగ్ ఎలోన్ అసిస్టెడ్ బై ఏ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బీ ఫినిష్డ్ అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ అండ్ బి యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసేద్దాము. సో ఏ వచ్చేసరికి 10 days ఇచ్చారు, బి వచ్చేసరికి 15 days ఇచ్చారు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేయండి, దట్ ఈస్ 30 అని చెప్పి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఇటు ఎఫిషియన్సీ ఇక్కడ 3 అని చెప్పి వస్తుంది, ఇక్కడ 2 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. సో ఇక్కడ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి నేను చెప్తున్నాను. ఫస్ట్ బి వచ్చేసరికి వర్క్ స్టార్ట్ చేస్తాడు, నెక్స్ట్ డే వచ్చేసరికి బి ఏ యొక్క అసిస్టెంట్ తీసుకుంటారు. సో బి ప్లస్ ఏ అని రాస్తున్నాను. నెక్స్ట్ అగైన్ బి, నెక్స్ట్ బి ప్లస్ ఏ, లైక్ వైజ్ అప్ టు సో ఆన్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాం, లైక్ మనం ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టుగానే ఫస్ట్ డే వర్క్ ఎంత కంప్లీట్ అవుతుందో చూడండి. ఫస్ట్ డే అని చెప్పి రాసుకుంటున్నాను. ఫస్ట్ డే బి చేస్తాడు కాబట్టి సో 2 వర్క్ కంప్లీట్ చేస్తాడు, 2 part ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. సెకండ్ డే చూడండి, సెకండ్ డే వచ్చేసరికి ఇక్కడ ఎంత, 2 + 3. ఓకేనా. సో ఇక్కడ 5 parts కంప్లీట్ చేస్తాడు. సో 2 days వరకు నేను ఇక్కడ రాసుకుంటున్నాను, 2 days అని చెప్పి రాసుకుంటున్నాను. 2 days వచ్చేసరికి ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడు, 7. ఓకేనా. సో టోటల్ వర్క్ ఎంత ఉంది గైస్, టోటల్ వచ్చేసరికి 30 ఉంది కదా. సో 7 నుంచి 30 రావడానికి, మనం 30కి దగ్గరలో రావడానికి దేంతో మల్టిప్లికేషన్ చేసే అవుతుంది. సో 4తో మల్టిప్లికేషన్ చేసినాం అనుకో 28 వస్తుంది, దట్ ఈస్ 30కి దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు 4తో మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ 8 days అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరేం చేయాలంటే రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, సో రిమైనింగ్ వర్క్ అని చెప్పి రాసేసి 30 - 8 దట్ ఈస్ 2. ఓకేనా. 30 ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, 30 - 28 వచ్చేసరికి 2. ఈ 2 వర్క్ని ఎవరు చేయాలి, ఇక్కడ ఫస్ట్ 2 daysలోనే ఏ అసిస్టెంట్ తీసుకున్న తర్వాత థర్డ్ డే వచ్చేసరికి బీతోనే స్టార్ట్ అవుతుండే. లైక్ వైజ్ 8 days అయిపోయిన తర్వాత 9th day వచ్చేసరికి అగైన్ బీతోనే స్టార్ట్ అవుతుంది. సో బీ చేస్తాడు ఈ వర్క్ని, రిమైనింగ్ వర్క్ ఎంత, బీ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2. సో దట్ 2/2 అని చెప్పి రాసుకుంటాము. ఓకేనా. సో 1 day అని చెప్పి వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 8 days అని చెప్పి ఉంది, అండ్ ఇక్కడ రిమైనింగ్ వర్క్ బీ చేస్తుండే కాబట్టి ఇక్కడ అనదర్ 1 day వస్తుంది. సో ఎన్ని డేస్ టోటల్ వచ్చేసరికి 9 days. ఓకేనా.
ఆర్ఎల్స్ మీరు ఈ క్వశ్చన్ని చాలా సింపుల్ మేనర్లో చేసేయచ్చు. ఎలా అంటే ఈజీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ అప్లై చేయండి. దట్ ఈస్ ఒక 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. 3 వచ్చినప్పుడు కూడా, అంటే ఏ అండ్ బి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు 3 మెంబర్స్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ ఏబిసి ఇచ్చారనుకోండి, కొంచెం కష్టమవుతుంది, చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఇప్పుడు బి వచ్చేసరికి ఫస్ట్ డే వచ్చేసరికి 2 వర్క్ కంప్లీట్ అయింది, 2 పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి బి ప్లస్ ఏ కదా, సో దట్ మీకు ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది, 5 అవుతుంది అనమాట. నెక్స్ట్ అగైన్ 2, అగైన్ 5 అని చెప్పి వస్తుంది అనమాట. అగైన్ 2, అగైన్ 5. ఈ విధంగా మీకు 30 వచ్చేంత వరకు మీరు చేయాలి. లైక్ 2 + 7, 2 + 5 7, 7 + 2 9. ఈ విధంగా మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు 2, నెక్స్ట్ వచ్చేసరికి 5, నెక్స్ట్ వచ్చేసరికి 2. ఇప్పుడు లెక్క పెట్టండి మీరు. ఇప్పుడు లెక్క పెట్టినట్లయితే ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 7, నెక్స్ట్ 9, నెక్స్ట్ వచ్చేసరికి 14, నెక్స్ట్ వచ్చేసరికి 16, నెక్స్ట్ వచ్చేసరికి 21, 23, 23ను 5 ఎంత, 23ని 5 28, 28ను 2 ఎంత మీకు 30. ఓకేనా, 30 వచ్చేసింది మనకు. సో టోటల్ వర్క్ 30 కూడా మనకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు డేస్ లెక్క పెట్టండి. ఇది ఫస్ట్ డే కదా, ఇది సెకండ్ డే కదా, లైక్ ఇది 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th. సో 9 డేస్ అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు చేసుకోవాలని అనిపిస్తే, బాగా మైండ్ కొంచెం షార్ప్గా పనిచేస్తే ఈ విధంగా క్యాలిక్యులేషన్ మాత్రానికి స్పీడ్గా చేసేయాలి. అదర్వైజ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని నేను సెకండ్ మెథడ్గా నేను ఇలా చేయించాను. అదే మీకు 3 వేరియంట్స్ ఇచ్చారనుకోండి, అంటే 3 పీపుల్ ఇచ్చారనుకోండి, ఇంకా కొంచెం డిఫికల్ట్గా అవుతుంది. ఈ మెథడ్ అయితే క్లియర్గా ఉంటుంది కాబట్టి దీన్ని చేసేయండి, ఏం కాదు. ఓకే, ఇలా అయినా చేయొచ్చు అని చెప్పి చూపించిన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ, బి అండ్ సి కెన్ finish certain piece of work in 12 days, 15 days and 20 days respectively. A and B started working together assisted by B on every alternative days. In how many days work will be finished అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ రాసుకోండి వాటి యొక్క ఎఫిషియన్సీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి కాబట్టి. సో ఇది 12, 15, దెన్ ఆఫ్టర్ ఇది 20 అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 60 వస్తుంది గైస్. ఓకే, ఇది 5 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే చూడండి, ఇది ఏబీలు ఫస్ట్ డే వర్క్ చేస్తారు, దెన్ ఆఫ్టర్ సి యొక్క అసిస్టెన్స్ తీసుకుంటారు ఇలా. నెక్స్ట్ అగైన్ ఏబి, నెక్స్ట్ ఏబిసి, ఇలా ఈ విధంగా చేస్తారనమాట, అప్ టు స్వాన్. ఓకే, ఈ విధంగా వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఫస్ట్ డే వరకు మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ డే అని చెప్పి రాసుకొని ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను రాస్తున్నాను. ఓకే, అర్థం అవ్వాలి కాబట్టి. సో ఫస్ట్ డే వచ్చేసరికి 9 అయిపోతుంది, బికాస్ 5 + 4. ఓకే, సెకండ్ డే వచ్చేసరికి ఎంత అయిపోతుంది వరకు, సెకండ్ డే వచ్చేసరికి ఎన్ని పార్ట్స్ అయిపోతుందంటే 9 ప్లస్ ఇంకా 3 కూడా సి అసిస్టెంట్ తీసుకుంటున్నారు కాబట్టి, సో దట్ ఇది 12 అయిపోతుంది. సో 2 డేస్ వరకు ఎంత అయిపోతుంది, 2 డేస్ వర్క్ వచ్చేసరికి 9 + 12 దట్ ఈస్ 21 వరకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది 60కి దగ్గరలో రావాలంటే మనం 3తో మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. సో మనకు ఎంత వస్తుంది, 63 అని చెప్పి వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మీరు 3తో మల్టిప్లికేషన్ చేసేయండి గైస్, సో దట్ ఇక్కడ ఎంత వస్తుంది, 6 డేస్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేసాము, ఇక్కడ 6 డేస్ వచ్చింది. బట్ మనకు టోటల్ వర్క్ వచ్చేసరికి 60 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 63 ఉంది. ఎక్సెస్ వర్క్ వచ్చేసరికి ఎక్సెస్ వర్క్ వచ్చేసరికి 63 - 60 అని చెప్పి రాసుకుంటున్నాను. దట్ ఈస్ 3 పార్ట్ ఆఫ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేస్తారు అంటే, ఇక్కడ మీరు చూసుకుంటే వర్క్ వచ్చేసరికి ఎక్సెస్ అయింది, ఎక్కువ అయిపోయింది కాబట్టి A + B + C కంప్లీట్ చేస్తుంది. బికాస్ ఇక్కడ దాకా మనం 6 డేస్ దాకా తీసుకున్నాము. 6 డేస్ దాకా అంటే A + B + C తీసుకున్నాము, సో దట్ 6 డేస్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. ఇక్కడ 6 డేస్ తీసుకోవడం వల్లనే కొంచెం వర్క్ వచ్చేసరికి ఎక్సెస్ అయిపోయింది గైస్. ఓకే, మీరు అర్థం చేయాలి. ఎక్సెస్ వర్క్ 6 డేస్ తీసుకున్నాం కాబట్టి ఎక్సెస్ అయింది. ఓకే, సో ఎక్సెస్ ఎవరెవరు చేశారు ఈ 6th డేనా A + B +
సి వీళ్ళు ముగ్గురు చేసిర్రు వర్క్ని. సో దట్ ఇక్కడ ఎంత మనకు 12 అని చెప్పి వస్తుంది. సో దట్ ఇక్కడ 3/12 అని చెప్పి వస్తుంది. సో మనం ఏ విధంగా చేస్తాం ఇప్పుడు నెక్స్ట్, ఆల్రెడీ మనకు 6 days వచ్చింది, ఎక్సెస్ వర్క్ జరిగింది. సో దట్ దీన్ని తీసేయాలి కదా, మనకు 16 రావాలి కాబట్టి దీన్ని తీసేయాలి కదా. 6 మైనస్ ఈ 6 days నుంచి ఇది డేస్, ఓకే. సో 3/12 daysని మనం తీసేయాలి. సో దిస్ ఈజ్ 1 దిస్ ఈజ్ 4 మనకి ఎంత వస్తుంది, 6 మైనస్ 1/4 అని చెప్పి వస్తుంది కదా. సో మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 5 3/4 అని చెప్పి వచ్చేస్తుంది. ఇది మనకు ఆన్సరు, ఇది డేస్లలో ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం గైస్. చూద్దాము. Ganga and Jamuna can do piece of work in 12 hours and 18 hours respectively. They started working alternatively, starting with Ganga. Each one work for an hour. If they started working at 9 AM, then what time work will be finished అని చెప్పి అడుగుతున్నారు. సో వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. గంగా వచ్చేసరికి 12 hours అట, అండ్ జమున వచ్చేసరికి 18 hours, రైట్. సో మనకు ఇక్కడ ఎల్సిఎం ఎంత అయిపోతుంది గైస్, ఎల్సిఎం వచ్చేసరికి 36, ఇది వచ్చేసరికి 3 times పోతుంది, ఇది 2 times పోతుంది. ఇది రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ గంగా అండ్ జమున. వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారట, ఫస్ట్ గంగా వర్క్ చేస్తే ఫస్ట్ అవరు, నెక్స్ట్ అవరు జమున, నెక్స్ట్ గంగా, నెక్స్ట్ జమున, లైక్ దట్ అప్ టు సోన్ అనమాట. ఇలా వర్క్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఫస్ట్ అవర్ది ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది, 3, బికాస్ గంగతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సెకండ్ అవర్ వచ్చేసరికి ఎంత వర్క్ కంప్లీట్ అయిపోతుంది, 2. సో ఫస్ట్ 2 hours వర్క్ని నేను తీసుకుంటున్నాను, ఇక్కడ 2 hours అని చెప్పి నేను తీసుకుంటున్నాను. 2 hours ఎంత 5 part ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ 5 part కాస్త 36 అవ్వాలంటే మనం దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, ఇక్కడ వచ్చేసరికి 7తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి. సో 35 అవుతుంది. రిమైనింగ్ వరకు 1 మిగిలిపోతుంది, చేద్దాం అది. సో ఇక్కడ వచ్చేసరికి 14 hours వస్తుంది. సో ఇక్కడ 7తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 14 hours వస్తుంది, ఓకేనా. సో రిమైనింగ్ వర్క్ అని చెప్పి రాసుకుంటున్నాను. రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి 36 మైనస్ 35 చేసేస్తే మనకు 1 వస్తుంది. సో ఈ రిమైనింగ్ వర్క్ని గంగనే చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ ఏ విధంగా రాసుకుంటున్నాను, 1/3 hours అని చెప్పి రాసుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎంత వస్తుంది, 14 1/3 hours అని చెప్పి వచ్చేస్తుంది. ఈ 1/3ని మినిట్స్లోకి కన్వర్ట్ చేద్దాము. ఎలా అంటే 14 1/3 ఇంటూ 60 అని చెప్పి చేసేయండి. సో దట్ మీకు మినిట్స్లో వచ్చేస్తుంది. సో 14 hour 20 minutes అని చెప్పి వచ్చేస్తుంది గైస్, ఓకేనా. 14 hour 20 minutes అని చెప్పి వచ్చేస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు ఎన్నింటికి వర్క్ స్టార్ట్ చేశారు, వాళ్ళు 9 o'clockకి వర్క్ స్టార్ట్ చేశారు. సో 9 గంటలకి వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి 9 ఇలా రాసుకోండి, ఇది AM. సో నెక్స్ట్ 14 hours చేశారనమాట వర్క్, అండ్ 20 minutes చేశారు. రెండింటిని ఎడిషన్ చేయండి, 23 hours 20 minutes అని చెప్పి వచ్చేస్తుంది, ఓకేనా. సో పొద్దున స్టార్ట్ చేస్తే 23 hours అంటే నైట్నే అయిపోతుంది కదా, ఓకేనా. సో ఎంత 11:20 అయిపోతుంది, ఇది PM. ఇది వర్క్ కంప్లీట్ అవ్వడానికి 11:20 PM అయిపోతుంది అన్నమాట టైము. ఇది మనకు ఆన్సర్ గైస్. ఇది లాస్ట్ క్వశ్చను. సో గైస్ మన ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఓకేనా. నేను చేసే వర్క్కి మీరు సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో మన ఈ ఛానల్ గురించి మ్యాక్సిమం నెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి తెలియాలి కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, అండ్ జై హింద్.